ఈ దేశంలో గానీ ఈ ప్రపంచంలో గానీ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేయాలి. ఇది వీళ్ళ టార్గెట్. ఈ పత్రికలు అంత రోత పత్రికలు. ఇది చూడండి, ఇది అసలు నెయ్యే కాదు. వైసీపీ హయాంలో టీటీడీకి కల్తీ సరఫరా, పామాయిల్, కెమికల్స్, ఇతర ముడి పదార్థాలతో తయారీ, సరఫరాలో బోలేబాబు డైరీది కీలక పాత్ర, ఏఆర్ డైరీని ముందు నుంచి తెరవెనక వ్యవహారం, బెయిల్ పిటిషన్లు కొట్టేయండి, హైకోర్టులో సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్. ఇది అసలు నెయ్యే కాదు. ఈనాడు నకిలీ నెయ్యి సరఫరా కుట్ర పడినట్టు పక్కా ఆధారాలు రాశారు కదా. అసలు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? ఇది జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పారు. జంతువుల కొవ్వు కలిపి తిరుపతి లడ్డు తయారు చేశారనేటటువంటి ఒక కొవ్వెక్కి ఒక మనుషులు ఎవడో మాట్లాడలేని భాషలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇప్పుడు జంతువుల కొవ్వ కల్తీ నెయ్య ఏందనేది సమాధానం చెప్పండి. జంతువుల కొవ్వు కలవలేదనేది ఫ్యాక్ట్. 2, ఇదే ఈవో శ్యామలరావు కల్తీ నెయ్యి అనేది మేము గమనించి వెనక్కి పంపించేసాం ట్యాంకర్లని. ఈవో శ్యామలరావు ప్రస్తుత ప్రభుత్వంలో జరిగింది, గడిచిన ప్రభుత్వంలో జరగల. గడిచిన ప్రభుత్వంలో ఎక్కడా కల్తీ నెయ్యి అనేటటువంటి అంశమే లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడున్న మనుషులందరూ కల్తీ వాళ్లే కాబట్టి వీళ్ళు కల్తీని యాక్సెప్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో మరి కల్తీ నెయ్యి ఏమైనా తరలించడానికి ప్రయత్నించారేమో. దానిలో ఆ డైరీ సప్లై చేసిన దాన్ని వాడారు, బాగానే ఉందని. సో మళ్ళీ ఒకసారి తీసుకొని వచ్చినప్పుడు అది బాగాలేదని చెప్పి రిజెక్ట్ చేశారంటే ఈ నెయ్యి అసలు వాడలేదు. పాయింట్ నెంబర్ 1, అది ఏ హయాంలో అయినా వాడలేదనేది క్లియర్. పాయింట్ నెంబర్ 3, ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి 1,00,000 లడ్డూలు తయారు చేసి అయోధ్యకు పంపించామని చెప్పాడు. విచారణకు పిలుస్తారా లేదా అతన్ని? జంతువులు కొవ్వన్న మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారిని విచారణకు పిలుస్తారా లేదా? సిబిఐ సిట్ వాళ్ళని అడుగుతున్నా. ఎందుకంటే పవిత్రమైనటువంటి తిరుమలని అపవిత్రం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ రాజకీయ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఒక సనాతన డ్రామాని వేసి ప్రజల మెదడులోకి విషాన్ని నింపాలనేటటువంటి ఉద్దేశంతో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి మళ్లీ నెట్టేయాలి అనేటటువంటి ఒక దురుద్దేశంతో వ్యాఖ్యానించిందే కదా. సో కల్తీ నెయ్యి ఎక్కడ వాడలేదనేది క్లియర్. ఒకవేళ వాళ్ళు సప్లై చేయడానికి ప్రయత్నిస్తే యాక్షన్ తీసుకోండి, దానికి సంబంధించి ఎవడు కూడా కాదండు. మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రధాని బురదల్లేటటువంటి కార్యక్రమం చేస్తే మీరు ఆల్రెడీ మీకు సిగ్గులేదు. మీ అన్ని ఏదైతే టాయిలెట్ పత్రికలు, ఆ టాయిలెట్ పత్రికలకి దగ్గరికి ఎవరేం చేయలేదు కదా, ఇక టాయిలెట్ నాకు దూరంగా పెడతాం అంతే. సో ఇదే రేపొద్దున మీ పత్రికలు కూడా మనం దూరంగా ఉంచడమే చాలా బెటర్ అనేది ప్రజలు కూడా గమనించారు. ఇది కొరియర్లో MDMA డ్రగ్స్, 3 యువకుల అరెస్టు, ఢిల్లీ నుంచి వచ్చినట్టు గుర్తింపు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా విజయవాడకు సరఫరా అవుతున్న డ్రగ్స్ వ్యవహారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. 3 యువకులను అరెస్ట్ చేసి 33 గ్రాముల MDMA డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. సో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం సనత్నగర్ చెందిన తిరుమల శెట్టి జీవన్ కుమార్ అలియాస్ కిన్ను బీటెక్ చదువుకొని ఖాళీగా ఉంటున్నాడు. సో ఫన్ టైమ్స్ క్లబ్ వీధికి చెందిన బొద్దు నితీష్ కుమార్ అలియాస్ బబ్బు డిగ్రీ పూర్తి చేసి వీసా కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తున్నాడు. అట్లానే ఇంకో అతను పెనమలూరుకు సంబంధించి సో వీళ్ళ దగ్గర పట్టుకున్నారు. ఇది చూడండి, నోయిడా టు బెదవాడ గిఫ్ట్ ప్యాక్ లో MDMA డ్రగ్ సరఫరా, హైదరాబాద్ చిరునామాల కొరియరు, అక్కడి నుంచి విజయవాడకు ఏడాది నుంచి సాగుతున్న వ్యవహారం, పోలీసుల అదుపులో 2 నిందితులు. ఏడాది నుంచి సాగుతుందంటే అధికారంలోకి వచ్చేది మీరు వచ్చినప్పటి నుంచే జరుగుతుందని ఇప్పుడు రాయాలి కదా. మరి డ్రగ్స్ కు అడ్డా ఆంధ్రప్రదేశ్, ఇది డ్రగ్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ అతను ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు ఇదిగోండి నోయిడా టు బెదవాడ వచ్చినాయి, MDMA డ్రగ్స్ వచ్చినాయి, డ్రగ్స్ కి అడ్డాగా తయారు చేస్తా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి ఏదైతే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు. విచ్చలవిడిగా రోజు డ్రగ్స్ ఏర్లైపోతున్నాయి. గంజాయి మించిపోయి డ్రగ్స్ కొకైన్ స్థాయికి వెళ్లిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విధంగా తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని రాయాలి కదా బూత్కిట్టు వార్తలో. ఇది ఎక్కడ రాస్తే మెయిన్ పేజీలు వేసేసి ఇది డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అని రాసేవాడు కదా. ఇప్పుడు మరి కొకైన్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తావా, MDMA డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తావా, లేదంటే CBN కూటమి డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అని రాస్తావా? ఇట్ట రాయి, కడుపుకి అన్నం తింటే వార్తలు రాయి. నిన్న అమరావతి వెలిగిపోయిందని వార్త, ఏడాదిలోనే అమరావతి సూపర్ గా వెలిగిపోయిందని వాళ్ళేమో రాయలసీమ పారిశ్రామిక హంగు, రేపొద్దున మరి ఉత్తరాంధ్ర గురించి రాస్తారు. అంటే ఇవి చెప్పాక వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరగకపోయినా జరిగింది అని అసలు విపరీతమైన ప్రచారం ఇట్లా ఉంటుంది. సీమకు పారిశ్రామిక హంగు, ఏడాదిలో 1,59,000 కోట్ల పెట్టుబడి వీళ్ళు 46 భారీ ప్రాజెక్టులు ఏర్పాటుకు అనుమతులు, 1,26,000 మందికి ఉపాధి అవకాశాలంట. 5 ఏళ్ల వైకాపా పాలన రాయలసీమను ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయిందంటే, కొప్పర్తి నోడు కావాల్సిన వారికి సౌర పంపుడు స్టోరేజ్ విద్యుత్ మినహాయింపులు కేటాయించమని ఏం చేయలేకపోయిందంట. ఇక్కడైతే క్యూ కట్టేస్తుంది అని రాశారు. అసలు రాయటానికి కనీసం సిగ్గు సరం మీకు ఉండదనుకోండి,
మొత్తం వదిలేశారు కదా నగ్నంగా చంద్రబాబు నాయుడు కోసం ఇలా అని రాస్తారు. ఎవరి హయాంలో కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా వచ్చింది? ఎవరి హయాంలో ఓరవకల్ ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది? రాష్ట్రంలో 3 పారిశ్రామిక కారిడార్లు ఎవరి హయాంలో వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినాయి కదా. 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఎవరి హయాంలో ఒప్పందాలు కుదిరినాయి? 388 ఒప్పందాలు. దాంట్లో మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నటువంటి రీన్యూ ఎనర్జీ కానీ ఎన్టీపీసీ కానీ ఎవరి హయాంలో, ఇప్పుడు మీరు చెబుతున్న గ్రీన్ కో ఎవరి హయాంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఇవన్నీ వదిలేస్తారు. ఇవన్నీ వదిలేసేసి మొత్తం ఏదైనా వస్తే వాళ్ళ క్రెడిట్లో వేసుకోవడం, లేకపోతే ఇంత వచ్చేస్తాయని రాయటం. సగం బూతులు మీరు రాసే వాటిలో. ఇంకా ప్రజల్ని అన్నాళ్ళు వంచిస్తారు. ఇంకా వంచడం ఆపండి దయచేసి. ప్రజలను మోసం చేసిన చాలు. ఇంకా ఈ వయసులో కూడా ఇంకా ప్రజలను మోసం చేసి ఇంకా ఏదో చేయాలనేటటువంటి ఈ కుట్రకి తెర దించండి అని మాత్రం చెబుతా ఉన్నాం. ఇంకో కట్టు కథ, నిన్న రాసిన కట్టు కథకి లింక్ అనమాట ఇది. తిరుపతికి చేరిన లిక్కర్ లింకులు 2 రోజులు సిట్ అధికారులు విచారణ. చంద్రగిరి తిరుపతిలో సమాచార శాఖను అరెస్ట్ చేయాలనుకుంటే నేనే వస్తాను చెవిరెడ్డి. తప్పుడు వాంగ్మూలం రికార్డు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడింది. ఎందుకంటే నిన్న ఒక వార్త రాశారు, ఏదో ఎలక్షన్స్ కంటే డబ్బులు ఖర్చు పెట్టేశారు. మాజీ ఎమ్మెల్యే, అంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి అని రాసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా దీంట్లో లాక్కొచ్చే ప్రయత్నం. మొన్న అవినాష్ రెడ్డి గారిని, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఇప్పుడు సో పొద్దున ఇంకో రెడ్డిని, లేట్ ఎప్పుడు రేపొద్దున సాక్షిలో యాంకర్లు కూడా రాసేయండి. లేకపోతే వాళ్ళే మొత్తం కోట్లాది రూపాయలు వచ్చేసినాయి అని చెప్పి సాక్షి యాంకర్లు కొమ్మినేని గారి పేరును ఈశ్వర్ గారి పేరు, 2 పేర్లు రాసేసి సాక్షి వాళ్ళకి ఈ మద్యం కేసులో సాక్షి వాళ్ళు కూడా ఉన్నారు, లేదంటే ఇంకేమన్నా మహిళా యాంకర్లు ఉంటే వాళ్ళని అవి కూడా రాసేయండి. మీ బతుకులు ఎన్నిసార్లు చెప్పినా రోజుకు ఒక కట్టు కథ అల్లటం, రోజుకు ఒక కట్టు కథ వెళ్ళి ఓ రోజేం బెంగళూరు ప్యాలెస్ మీదే చూస్తారు, అది ప్యాలెస్లు, మీ ఏమో పూడి గుడిసెలు. బెంగళూరు ప్యాలెస్ కు తరలించేశారని, ఓ రోజు తాడేపల్లి ప్యాలెస్ కు తరలించేశారని, ఓ రోజే మొత్తం బంగారంగా ఉన్నారని, ఓ రోజు రియల్ ఎస్టేట్ లో పెట్టారని, ఓ రోజు డొల్ల కంపెనీలని, ఓ రోజే విదేశాలకు డబ్బులు తరలించేశారని, మనీ లాండరింగ్, ఒక రోజేమో ఎలక్షన్లకు మంచారని. కట్టు కథలు ఏ విధంగా అల్లుతున్నారు ఈ మద్యానికి సంబంధించి అనేది ఇవే ఎగ్జాంపుల్.